అయితే కొంచెం విష్ణు పురాణం సహాయం కూడా తీసుకుందాం. అరే భాగవతం ఇంత ఉంటుంటే మళ్ళీ విష్ణు పురాణం ఎందుకండి అంటే బాగుంటాయి. వాళ్ళు మంత్రంతో ఈయన బంధించేసేటండి, అలా చెప్పి నడపడం మొదలుపెట్టారట. ఈయనకి ఏం బంధనం పడుతుంది, వాళ్ళు బంధిస్తే బంధించినట్టే ఉన్నాడు. అన్నీ వాడు చెప్పినవన్నీ చక్కగా చెప్తున్నాడు. అరే తేడా ఎక్కడొచ్చింది, నాన్న దగ్గర తీసుకెళ్తాము ఇలా మాట్లాడుతున్నాడు. మన దగ్గర చెప్పిన పాఠాలని భలే చెప్తున్నాడే. ఇతర పిల్లల కంటే బాగా ఐక్యూ ఎక్కువ, ఎంత జ్ఞాపకమో, ఏం సొల్యూషన్స్ ఇస్తున్నాడో, ఎంత జ్ఞానే. మరి అక్కడ ఎందుకు మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న అడిగిన ప్రశ్నల్లో ఉన్నాయి తేడాలు. ఏం చేస్తాం? సరే ఎంతైనా 24 గంటలు గురువులు ఉంటారా? మధ్యలో వాళ్ళ పనులు చూసుకోవడం, వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ పిల్లలందరూ వచ్చి రా ఆడుకుందాం అన్నట్ట. ఆడుకుందామా? తప్పకుండా ఆడుకుందాం. మనం ఆడుకోవాలి, పాడుకోవాలి, ఆడే పాడే వయసు. అయితే ఏది ఆడాలో ఏది పాడాలో నేను చెప్తాను రా. ఈ జీవితం ఇలాగే ఎప్పుడు ఉంటుంది అనుకోకండి పిల్లలారా. పిల్లలకే అని చెప్తున్నాడు, పెద్దలు కూడా అనుకోరు. ఇప్పుడు ఇలా ఉంటుందని అనుకుంటారు. ఇక్కడ ఇలాగ ఉంటుంది అనుకోదు. ఎప్పుడో ముసలయ్యాక అలా కూడా అనుకోవడానికి గ్యారంటీ లేదు. బాలకులార రండు మన ప్రాయపు బాలురు కొందరుర్విపై కూలుట కంటిరే. మరణం ఎప్పుడో వస్తుంది కనుక ఆఫ్టర్ రిటైర్మెంట్ చూసుకుందాం అనుకోవద్దు. అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. నిత్యం సన్నిహితో మృత్యుకు, ఇది గుర్తుపెట్టుకో. కనుక 10 ఏళ్ళు ఉంటాను, 20 ఏళ్ళు ఉంటాను, ఈ లోపల స్కీములు వేయడం కాదు. నిత్యం సన్నిహితో మృత్యు. అలాగని మృత్యువు దగ్గర భయపడిపోయి మరో కొత్త రోగం తెచ్చుకోవడం కాదు. ఇక్కడ భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం జీవితం. ఆ జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలి. అది చేసుకుంటున్నామా? ఎందుకంటే అద్భుతమైన ఈ జీవితం పురుషార్థ సాధనకు భగవంతుడు ఇచ్చిన ఒక పరికరం. కానీ దాన్ని ఎంత వ్యర్థం చేసుకుంటున్నామంటే 100 ఏళ్ల కాలం అనుకుంటే అందులో సగం చీకటే. ఎందుకు? నిద్రాదులతో పోతుంది సగం. మిగిలిన సగంలో ఏమీ తెలియని బాల్యం, తెలిసి తెలియని కౌమారం, తర్వాత ఇంద్రియాలు బాగా పనిచేస్తాయి కనుక అహంకారంతో మదంతో కూడిన యవ్వనం, తర్వాత ఇంద్రియాలు పనిచేయవు కనుక విచారిస్తూ ఉండే వృద్ధాప్యం. మరి ఎప్పుడు వాడు తెరిస్తాడు చెప్పు? వీటితో ప్రతివాడి జీవితం గడిచిపోతుంది. కనుక భాగవత ధర్మములు ఎప్పటి నుంచి పాటించాలి? గొప్ప మాట చెప్పడుతుంది. కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ. కౌమార దశలోనే అంటే శైశవ దశలో ఏమీ అర్థం కాదు. పసివాడి చదువుకోవడం ప్రారంభిస్తున్న వయస్సు అంటామే, బుద్ధి పని చేయడం దగ్గర నుంచే భాగవత ధర్మములు అలవాటు చేసుకోవాలి. అంటే లౌకిక విద్యలు చదవకూడదు, సంసారాలు చేయకూడదని కాదు అర్థం. భాగవత ధర్మముతో కూడినటువంటి లౌకిక విద్యలు నేను పతనం చేయము. కనుక అప్పటి నుంచే నేర్పించాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే లేనిపోని ప్రయాసలకు పోతే ఆయుర్వ్యయం అయిపోతుంది ఇక్కడ. కనుక ఆయువు విలువైనది కనుక ఎప్పుడు ఆయువుని వ్యర్థం చేసుకోకూడదు. హరిని ఆశ్రయించాలి. హరి అంటే ఎవరనుకున్నారు? సర్వభూతములకు ఆత్మ, ఈశ్వర, ప్రియ. సర్వభూతములకు ఆత్మయ్య ఉన్నవాడు, ఈశ్వరుడైన వాడు, ప్రియమైనవాడు. అది తెలుసుకుని నిరంతరం నారాయణుని చరణార విందాన్ని ఆశ్రయించడమే ముఖ్యం. పోనీ మన పెద్దవాళ్ళందరూ చేసిన ఘనకార్యాలు ఏమిలో సంపాదిస్తారు, పిల్లల్ని కంటారు, వాళ్ళ కోసం ఏడుస్తారు, ఏడుస్తూ పోతారు, అంతే కదండి. కంటిరే మనవారు గనులు గృహస్థులై విఫలులై కైకొన్న వెర్రితనము, దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేలా, మనకు పుట్టని చావని త్రోవ వెదికి కొనుట దొడ్డ బుద్ధి. ఇది బోధించారండి ఇక్కడ. అది విషయశక్తులై వివిధాహితులతోటి విషయములపై ఆసక్తి కలిగి, ఒకటి ప్రీతనగానే మరొకటి శత్రుభావం. వాళ్ళని తలుచుకుంటూ కొత్త కొత్తలాడిపోవడం, వీళ్ళని తలుచుకుంటూ అంటుకోవడం. మా నాన్న చేసే పని అది ఇక్కడ. ఇలాంటి పనులు చేశాడు ఆయన. వీటి వల్ల మనికి వలదు, ఇలాంటి బ్రతుకొద్దు. ముక్తి మార్గ వాంఛ ఆదిదేవు విష్ణునాశ్రయింపడు, ముక్త సంగ జనుల గూడి శైశవమునా. బాల్యంలోనే సత్సాంగత్యాన్ని అలవరుచుకోండి. ఎందుకంటే విషయములు చిక్కువన్న రక్కసులకు హరిభజనంబు శక్ష్యంబు కాదు. ఎప్పుడు లౌకిక విషయాల్లో మునిగిపోయిన వాడికి హరిభజనం ఎలా సాధ్యమవుతుందయ్యా అని చెప్తూ నారాయణుడు కేవల అనుభవానంద స్వరూపవా. ఎలాంటి వాడు నారాయణుడు అంటే ఆనందానుభవ స్వరూపుడే ఉంటాడు. ఆనంద స్ఫురదనుభవాభ్యాం అన్నట్లుగా వికారములు లేనివాడు, అనిర్దేశ్యుడు. దోషమనేది వినడానికి కానీ కనడానికి కానీ లేనివాడు నారాయణుడు. అటువంటి నారాయణుని ఆశ్రయించాలి అంటూ నారాయణ తత్వాన్ని చెప్తూ ఉంటే, నువ్వు చెప్తున్నవన్నీ మా బాగా నచ్చాయి. అంటే పిల్లలు కూడా చక్కగా చెప్తే వింటారండి. వాళ్ళు విననివ్వకుండా ట్రైన్ అప్ చేసాం. వాళ్ళు విని ఇంత బాగా చెప్పవు, ఇవి ఎక్కడ నేర్చు, అద్భుతమైన జ్ఞానం చెప్తున్నావు. ఎంతో అధ్యయనం చేసి గురువులను ఆశ్రయిస్తే కానీ రాదు. నీకు మాకు ఒకటే గురువులు, ఒకటే పాఠాలు చెప్తున్నారు, అదే విన్నాం. కానీ ఈ పాఠాలు వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? పోనీ ఇంట్లో చెప్పారంటే మీ ఇంట్లో వచ్చే అవకాశం లేదు. ఇది ఇంట వంట కూడా లేదు. పోనీ ఎవడైనా వచ్చి చెప్పాడంటే మీ ఇంట్లో దూరి చెప్పే దమ్ము ఎవడికి లేదు.
నేను ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు అంటే గురుగారి దయ వల్ల. ఎవరైనా నేను దివ్య దృష్టి గల నారద మహాముని వలన ఈ పరమ భాగవత ధర్మము విన్నాను. ఈ పరమ భాగవత ధర్మం దీనికి ఒక పరంపర ఉంది తెలుసా. నారదుడు చెప్పినటువంటి ధర్మము నాకు చెప్పినది ఐకాంతిక భక్తి ధర్మము. భక్తే పరాభక్తికి మరొక పేరు ఐకాంతిక భక్తి. ఐకాంతిక అంటే పరమాత్మ తప్ప మరొకట్లేని. భక్తో ఏకాంత ఉచ్యతి, అలాగే ఏకభక్తి విశిష్యతే గీతలో చెప్పిన వాక్యములు. ఇదే మహాభారతంలో నరనారాయణుల వద్దకు వెళ్ళి నారదుడు ఐకాంతిక భక్తి నేర్చుకున్నాడు. ఇప్పుడు అధ్యాయాలు చెప్తారు భీష్ముడు. ఆ విషయం ఇక్కడ ప్రస్తావన ఉంది. నారాయణో నరసఖ కిల నారదాయ. నరసకుడే నారాయణుడు నారదునికి చెప్పినటువంటిది. అది నాకు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు నారదుడు మాత్రం నాకు అంటే, మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మా నాన్న తపస్సులో ఉన్నాడు. తపస్సులో ఉన్నవాడిని ఏమి చెయ్యలేక శత్రుశేషం మిగిలితే ప్రమాదం అని చెప్పి కడుపుతూ ఉన్నామని చెప్పడం ఎందుకు, పుట్టేగానే చెప్పేద్దాం పిల్లవాడినని మా అమ్మను బంధించి తీసుకెళ్తున్నాడు ఇంద్రుడు. ఎందుకు అలా బుద్ధి పుట్టిందంటే, నేను వృత్రాసుర సంహారం విన్నప్పుడు ఇంద్రుడు ఏమిటో మనకు తెలిసిపోయే దగ్గర ఒక్కొక్క మాట్లాడుతుంది ఇక్కడ. అలా తీసుకువెళ్ళిపోతుంటే నారదులు వారు ఆపారు.